భారతదేశంలో లోక్సభ శాసనసభల పునర్విభజనకి కేంద్ర ప్రభుత్వం నడుం కట్టింది. దేశంలో ఇప్పటికే 5 సార్లు పునర్విభజన జరిగింది. 1952, అనంతరం 1963, 1973, 202, 2008 ఈ సంవత్సరాల్లో జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరిగింది. దక్షిణ భారతదేశంలో జనాభా వేగంగా పెరగకపోవటం, ఉత్తర భారతదేశంలో జనాభా వేగంగా పెరగటం వలన ఈ పునర్విభజనలో లోక్సభ సీట్లు ఎక్కువ ఉత్తర భారతదేశానికి వచ్చినాయని, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలకి అత్యధిక సీట్లు వచ్చినాయని దక్షిణ భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలు, అభ్యర్థులు భావిస్తూ ఉన్నారు, విమర్శిస్తూ ఉన్నారు. దీనికి కూడా ఫుల్ స్టాప్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి 50% అదనంగా ప్రస్తుతం ఉన్న సీట్లకి పెంచుతూ ఒక నిర్ణయం తీసుకుంది. ఉదాహరణకి ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉంటే రేపు భవిష్యత్తులో ఈ పునర్విభజన జరిగిన తర్వాత అది 120 సీట్లు అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో 25 సీట్లు ఉంటే అవి 37 సీట్లు అవుతుంది. కాబట్టి ఒకే నిష్పత్తిలో అన్ని రాష్ట్రాలకి 50% అదనంగా పెరుగుతుంది కాబట్టి ఎక్కువ నష్టం ఉండదని భావన ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్లో ఈ పునర్విభజన వలన 33% స్త్రీలకి అవకాశం కలుగుతుంది. రేపు రాబోయే 2029 ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో కానీ శాసనసభల ఎన్నికల్లో కానీ ఈ 33% మహిళా రిజర్వేషన్ అమల్లోకి వస్తుంది. దానివలన ఆంధ్రప్రదేశ్లో దాదాపు 12 మంది మహిళలు లోక్సభకి ఎన్నికయ్యే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా కూడా 86 మంది లోక్సభకి మహిళలు ఎంపికయ్యే అవకాశం ఉంది. 2026లో జనాభా లెక్కలు, కులగణన 2 ప్రారంభమవుతున్నాయి. కానీ ఇవన్నీ పూర్తి అయ్యి ఆ లెక్కల వివరాలు ప్రజల ముందు ఉంచడానికి 2029 దాకా పట్టే అవకాశం ఉంది. అందుకనే కేంద్ర ప్రభుత్వం 2011లో జరిగిన జనాభా లెక్కలను దృష్టిలో పెట్టుకొని ఈ పునర్విభజన చేయబోతున్నారు. దీనివలన లోక్సభలో ఎస్సీల సీట్లు పెరుగుతున్నాయి, ఎస్టీ సీట్లు పెరుగుతున్నాయి, అదనంగా మహిళల యొక్క ప్రాతినిధ్యం గణనీయంగా పెరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ 175 సీట్లలో 260 సీట్ల దాకా పెరిగే అవకాశం ఉంది. త్వరలో భారత పార్లమెంట్లో ఈ మార్పులకు అనుగుణంగా ఈ పునర్విభజనని అమలు చేయడానికి ప్రత్యేక రాజ్యాంగ సవరణ కోసం ఓ చట్టాన్ని రూపొందించే అవకాశం ఉంది. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించే పరిస్థితి కనపడుతూ ఉంది. దీనివల్ల భవిష్యత్తులో భారతదేశంలో మహిళల పాత్ర చట్టసభల్లో గణనీయంగా పెరుగుతుంది. అసెంబ్లీ సీటు ఆంధ్రప్రదేశ్లో 1.6 లక్షల ఓటర్లకి సగటున ఒక సీటు లభించే అవకాశం ఉంది. ఇది మంచి పరిణామంగా జనచైతన్య వేదిక భావిస్తూ ఉంది. అన్ని రాజకీయ పార్టీలు, పౌర సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ ఆమోదించి ఈ పునర్విభజన చట్టాన్ని ముందుకు తీసుకొస్తారని, తద్వారా ఒక్కొక్క పార్లమెంట్ సీటుకి ఎక్కువ మంది ఓటర్లు ఉండే పరిస్థితి బదులు కొంత న్యాయమైన ఓటర్లు సంఖ్య ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అసెంబ్లీకి కూడా 3-4 లక్షల మంది ఓటర్లు ఉండే పరిస్థితి బదులు 1.6 లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో ఉండే అవకాశం ఉంది. ఇది మంచి పరిణామంగా జనచైతన్య వేదిక భావిస్తుంది.